తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధ సంచారం ధనప్రాప్తం అని చెప్పారు మనకి. అంటే ఆర్థికంగా బాగా కలిసొస్తూ ఉంటుంది. అదేవిధంగా వీరికి ద్వితీయంలో గురుడు, లాభంలో శని, దశమంలో ఉన్నటువంటి రాహు వీరందరి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది. అటు వృషభ రాశి వారికి వారమంతాను కూడా ఉద్యోగ, వ్యాపార పనులన్నీ కూడా చాలా సానుకూలంగా సాగిపోతూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అన్నీను కూడా ఎటువంటి ఇబ్బందులు, విపత్తులు లేకుండా మీకు అనుకున్నటువంటి రీతిలో, అనుకున్నటువంటి సమయానికి పూర్తయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రుణ సంబంధ సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అట్లాగే తోబుట్టువులతో ఉన్నటువంటి ఇబ్బందులు, చికాకులు అన్నీ కూడా పరిష్కరింపబడుతూ ఉంటాయి. మనస్పర్ధలన్నింటినీ కూడా సర్ది చెప్పుకోగలుగుతూ ఉంటారు. అందరూ కూడా మీతో ప్రేమ, ఆప్యాయతగా వ్యవహరించేటటువంటి పరిస్థితిని మీరు ఏర్పరుస్తూ ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు కూడా బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబం యొక్క కీర్తి, పేరు ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ, వ్యాపార సంబంధ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. వారమంతాను కూడా దైవానుకూలత కొరకు ఇష్టదైవ స్మరణ చేయండి. దానివల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి.